మీరు తీసుకుంటున్న ఆహార పదార్థాలు పౌష్టికంగా ఉన్నా కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉండుండొచ్చు. ఒక సైంటిఫిక్ విధానంలో న్యూట్రిషనిస్ట్‌ని అడిగి డైట్ చార్ట్ రాయించుకుని తీసుకుంటే మీకు సరిగ్గా ఉంటుంది. దాంతో పాటు క్రమంగా చేసుకుంటూ ఎక్సర్సైజ్ యొక్క ఇంటెన్సిటీ పెంచుతూ ఉంటే మీరు తిన్న ఆహారం క్యాలరీస్‌ని బర్న్ చేయొచ్చు. ఇవన్నీ చేసినా కూడా వెయిట్ తగ్గట్లేదు అనుకుంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఇలా జరగచ్చు. థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న, పీసీఓఎస్ ఉన్న, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం పీసీఓఎస్తో పాటు అవి ఉన్నా, లేక డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ లాస్ అనేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దీంతో పాటు మెనోపాజ్ దగ్గర పడుతూ ఉండగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెటబాలిజం కొంచెం స్లో అవడం మూలంగా వెయిట్ తగ్గడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొంచెం జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి వెయిట్ లాస్ అంత ఈజీగా అవ్వకపోవడానికి. సో కంగారు పడకుండా ముందు మీ బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకుని ఒక డాక్టర్ని సంప్రదించి ఎందుకు వెయిట్ తగ్గట్లేదు అనే దానికి అడ్వైస్ తీసుకోండి.